చూడండి మిస్ కాకోకుండా. ఇంకా ఏవైనా మీకు ఈ వీడియోలో డౌట్స్ వస్తే వీడియో అంతా చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. జై రాఘవేంద్రాయ నమః. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేము ఇంకా ఆటో ఎక్కి బయలుదేరాము. ఒక్కొక్కరికి 150 తీసుకుంటారు. ఆటో అక్కడ ఫుల్ అయితేనే కదులుతుందండి, లేదా మనము సపరేట్గా వెళ్ళాలంటే 10 మెంబర్స్కి పే చేస్తే వెళ్తారండి. ఒక్కొక్కరికి 150 తీసుకుంటారు. ఇలాగ ఆటో ఫుల్ అయింది, ఇంకా బయలుదేరాము. చూస్తున్నారు కదండి మీరు, తుంగభద్ర నది చూసారు కదా, ఈ బ్రిడ్జ్ అదే అన్నమాట, ఫ్లైఓవర్ కింద తుంగభద్ర నది పారుతూ ఉంటుంది. ఇక మనం మొదటి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. మొదటి టెంపుల్ వచ్చి అభయాంజనేయ స్వామి అని ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈయనే అభయాంజనేయ స్వామి. ఇక్కడ దాదాపు ఈయన ఏకశిలా విగ్రహం అండి, ఇది ఒక రాయితోనే చెక్కారు. దాదాపు 33 అడుగులు ఉందంట ఇక్కడ. దీని తర్వాత మనం నెక్స్ట్ రెండవ టెంపుల్కి వెళ్తామండి. ఇదిగోండి ఇదేనండి రెండవ టెంపుల్. ఇది రెండవ టెంపుల్ అండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చి జడబకట్టే అంటారు. ఇక్కడ దాదాపు రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు తపస్సు చేశారంట. అంతేకాకుండా ఇక్కడ రాఘవేంద్ర స్వామి ప్రియ శిష్యుడు అప్పనాచార్యులు అంటారండి. ఆయన ఇంటి కూడా ఇక్కడే. అది 3వ టెంపుల్, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి జడబకట్టే అని 2వ టెంపుల్. 3వ వచ్చి అప్పనాచార్యులు, ఆయన శిష్యుని ఇల్లు అనమాట. ఇదిగోండి ఇదే అప్పనాచార్యులు శిష్యుడు. అంటే ఇక్కడ కూడా దాదాపు రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు ఉన్నాడంట ఈ ఇంట్లో. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇండ్లు. రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ 12 సంవత్సరాలు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనీ వేశారే, ఇక్కడ డబ్బులు వేశారు చూడండి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి పనుకునేవారు, అంటే విశ్రాంతి తీసుకునేవారు. ఇది కూడా ఉంటుంది అక్కడ. జై రాఘవేంద్రాయ నమః. అంతేకాకుండా ఈయన అప్పనాచార్యులు ఇల్లు అనుకుని చెప్పా కదండి, రాఘవేంద్ర స్వామి ప్రియ శిష్యుడు అని. ఆయన సొంతకి చెందిన అతను ఆ ఇంట్లోనే ఉంటారంట. అక్కడ జరిగిన చరిత్ర అంతా చెప్తాడు. కాకపోతే ఆయన తమిళ్లో చెప్పాడు, మాకు అర్థం కాలేదు. కొద్దిగా వీడియో పెట్టింటాను, చూడండి మీకు ఏమైనా అర్థం అవుతుందేమో. మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. ನಮಗೆ ಮುತ್ತಾತ ಗ್ರೇಟ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಫಾದರ್ ನಮಗೆ ಇನ್ನೊಂದು ವಿಷಯಗಳಲ್ಲಿ ಒಂದು ಹಾವಿನ ಹುಟ್ಟಿತ್ತು. ಆ ಹಾವಿನ ಹೆಸರು ಕೃಷ್ಣ ಸರ್ಪ. ಭಯಂಕರವಾಗಿ ಸರ್ಪ ಇದರಲ್ಲಿ ಹಾವಿನ ಹುತ್ತಲ್ಲಿತ್ತು. ಆ ಕಾಯಿಟಿ ನೋಡಿ, ಹಾವಿನ ಹುತ್ತಲ್ಲಿತ್ತು. ಅಪ್ಪಣಾಚಾರ್ಯರು ಒಂದು ಬೆಳ್ಳಿ ತಮ್ಗೆಯಲ್ಲಿ ಹಾಲು ಇಟ್ಕೊಂಡು ಕೂತಿದ್ದಾರೆ. ಹಾವಿಗೆ ಹಾಲಿನ ನೈವೇದ್ಯ ಇಡ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಕೂತು ರಾಯರ ಮಲಗಿದಾರಲ್ಲ, ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ ಅಪ್ಪಣಾಚಾರ್ಯರು. ఆ కృష్ణ సర్పం. నాకు ఈ తమిళ్ సరిగ్గా రాదండి. ఈయన చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే నాకు అందాజుగా తెలిసింది ఏంటంటే, ఈయన అప్పనాచార్యులకు సంబంధించి, అంటే ఆయన వంశస్థుడు అనమాట. ఈయన అప్పనాచార్యుల తర్వాత ఈయన వాళ్ళ సొంతత. అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన చరిత్ర వివరించి ఎట్లా ఏం కదా అప్పనాచార్యులది రాఘవేంద్ర స్వామి చరిత్ర చెప్పడం జరిగింది. ఇంకా ఇది అయిపోయాక నెక్స్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇంకా అదే చివరిది. ఇంకా అది అయిపోయాక తిరిగి మనం ఆటో ఎక్కడైతే ఎక్కామో అక్కడ రిటర్న్ దించుతారు. ఇక చూడండి అప్పనాచార్యుల ఇల్లు ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చూద్దాం రండి, వెళ్దాం. ఇదిగోండి వచ్చేసాం పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి. మొత్తం 5 ప్లేసెస్ అండి. ఇప్పుడు చెప్పా కదండి, అభయ ఆంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, అప్పనాచార్యుల ఇల్లు, జడబకట్ట, ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ ఉందండి. ఇది మొత్తం అన్ని కలిపి 5 చూపించడానికి ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి 150 తీసుకుంటారు. ఈ 5 చూపించిన తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర దించేస్తారండి. ఇది ఈ ట్రిప్తో ఈ పంచముఖి ఆంజనేయ స్వామి, చిన్న అమ్మవారి టెంపుల్తో ఇక ఈ ట్రిప్ పూర్తవుతుందండి. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇది అమ్మవారి టెంపుల్. మీరు కంపల్సరీగా మంత్రాలయం దర్శనం అయిపోయాక 5 కూడా చూడాల్సిన ప్లేసెస్. మళ్ళీ మేము తిరిగి రిటర్న్ వచ్చేసాము. ఇది మన మంత్రాలయం. మీ అందరికీ నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపించాలి అని మేము నైట్ కూడా అక్కడ స్టే చేయడం జరిగిందండి. చూద్దాం రండి నైట్ స్టే ఎలా ఉంటుంది. ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందండి. చుట్టూ కూడా ఫుల్ లైటింగ్ ఎలా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. నైట్ అయితే ఇక్కడ స్టే చేయడానికి ఆల్మోస్ట్ చాలామంది రూమ్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ రూమ్స్ తీసుకోకపోయినా పర్లేదండి, ఫుల్ లైటింగ్ ఉంటుంది. చూసారు ఇక్కడ సైడ్ ఇలాగా చుట్టూ అటుపక్క ఇటుపక్క ఎక్కడైనా పడుకోవచ్చు. మార్నింగ్ 3కే
లేవాలి ఏమంటే 3కి లేచి ఇంకా మళ్ళీ మేము మరుసటి రోజు 3కే లేచామండి. ఇంకా 3కి లేచి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరుతామండి మేము. అంటే 3కే లేవాలి అంటే 3కే లేవాలన్నది ఏం లేదండి, ఇక్కడ చుట్టుపక్కల పడుకోవచ్చు. మేము టెంపుల్ దగ్గర పడుకుంటాము, అందుకు 3కే లేపారు. ఇది అయిపోయాక మళ్ళీ మార్నింగ్ నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఇంకా స్వామివారిని దర్శించుకున్నాం. మళ్ళీ ఇంకా మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరాము. కనిపిస్తున్నారు కదా లైవ్ అక్కడ ఎనీ టైం ఉంటుంది టీవీలో. ఇంకా దగ్గరలో ఇదిగోండి చిన్న కుక్క పిల్ల తల్లి, అంటే చిన్న కుక్క పిల్లలు పెట్టింది. మార్నింగ్ ఇంకా లేచి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చింటే దీన్ని చూసాము. దానికి కాస్త ఆకలిస్తున్నట్టుంటే బిస్కెట్లు కూడా పెట్టాము. ఇంకా అది అయిపోయాక ఇదిగోండి ఇంకా మంత్రాలయం ట్రిప్ అయిపోయింది. లాస్ట్ సెల్ఫీ వీడియో. స్వామివారికి బాయ్ చెప్తున్నాము. ఈ ట్రిప్ చాలా ఫ్రీగా ఆహ్లాదంగా ఏ ఆటంకం లేకోకుండా సాఫీగా జరిగిందండి. జై రాఘవేంద్రాయ నమః. జై జై రాఘవేంద్రాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.